తెలుగు పద్యం, తెలుగు తేజం. నన్నయ్య నుంచి నాదాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం. శ్రీమదాంధ్ర మహాభారతములోని తొలి పద్యం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం త్రిపుంస యోగోద్భవాం. ఏ వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితా వస్సురైః భూయాసుః పురుషోత్తమాం భుజభవ శ్రీకందరాః శ్రేయసే. ఎవరైతే రొమ్మునందు ముఖమునందు దేహమునందు లక్ష్మీ సరస్వతి పార్వతులను ధరించి ఉన్నారో అట్టి విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మనకు శ్రేయస్సు ఇచ్చేవారు అవుదురుగాక. ఇది శ్రీమదాంధ్ర మహాభారతంలో తొలి శ్లోకం. తెలుగులో తొలి కావ్యమైన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ఈ సంస్కృత శ్లోకంతో ప్రారంభించడం నన్నయ్యకు సంస్కృతంపై ఉన్న మరియు వ్యాస భారతంపై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. నన్నయ్య ఋషితుల్యుడు. ఇతని నోట త్రిమూర్తులు అనబడే పదం రావడం చేత లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్టు ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్త తుల్యులైన ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన అప్రయత్నంగా కలిగిందని పండితులు అంటారు. నన్నయ్య పదం నారాయణ శబ్దభవం, తిక్కన కవిబ్రహ్మ, ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు. అందువలన కవిత్రయం త్రిమూర్తుల వంటి వారు అనడం సమంజసంగానే ఉంది కదా.